ఒబిసిటీ అన్నది ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేయదు అనుకోవడం తప్పు. ఒబిసిటీ అన్నది బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్ ఇద్దరిని ఎఫెక్ట్ చేస్తుంది. ఫీమేల్స్లో ఫ్యాట్ సెల్స్లో నుంచి ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ అన్నది ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ ఈస్ట్రోజన్ అన్నది ఓవరీస్ మీద యాక్ట్ చేసినప్పుడు మనకి ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ గ్రోత్ అండ్ ఓవ్యులేషన్, ఎగ్ రిలీజ్ అవ్వడం, ఈ మూడు ఎఫెక్ట్ ఇస్తాయి. దాంతో మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అన్నవి తగ్గిపోతాయి. అదే మేల్స్లో బెల్లీ ఫ్యాట్ అన్నది ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి టెస్టోస్టిరాన్ హార్మోన్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. దీని వలన వాళ్ళకి స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది, ప్లస్ స్పర్మ్లో మొటిలిటీ కూడా తగ్గిపోతుంది. ఒబిసిటీ వాళ్ళు ఈ కారణాల వలన వాళ్ళ ఐవీఎఫ్కి వెళ్ళినా కూడా సక్సెస్ రేట్ అన్నది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. మీరు 5 to 10% ఆఫ్ వెయిట్ లాస్ అయినా కూడా మీ రిజల్ట్స్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. అందుకోసమే హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ డైట్ మెయింటైన్ చేయండి అండ్ గెట్ గుడ్ రిజల్ట్స్. థ్యాంక్ యూ.